హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఆయనకి స్తుతులు చెల్లిస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని ఎరుగునట్లుగా ప్రార్థనతో మన దినచర్యను ప్రారంభిద్దాం రండి. అవునయ్యా, ఈ రోజు కొరకు నీవు మా కొరకు దాచి ఉంచిన నీ ప్రణాళికలను ఎరుగుటకు, నీవు ఆశించినది నెరవేర్చుటకు దినము నీ చిత్తములో నీ అడుగులలో అడుగేసుకొని నడిచి నీ సన్నిధి చేరు వరకు, నీ రాజ్య వారసుల వరకు భద్రపరచబడుటకు నీవు ప్రేమించిన నీ బిడ్డలందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మీరెవరండి? మీరెవరంటే మన కులమో, మన దేశమో, మన స్థాయి, మన డిగ్రీలో, మన ఉద్యోగ స్థాయో, వీటి గురించి మాట్లాడుతుంటాం. మీరు క్రీస్తులో ఎవరు? ఒక్కసారి యేసయ్య రక్తములో కడగబడిన విశ్వాసి, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ పొందిన వ్యక్తి ఎంత విలువైన వాడో తెలుసుకుంటే, మీ రక్షణ విషయంలో మీరు కృతజ్ఞత కలిగి అంత భద్రంగా మీ రక్షణను కాపాడుకుంటూ, రక్షణ బాహుల్యమును కలిగి బలమును పొందుకొని కృతజ్ఞతతో జీవించగలుగుతాం. చాలాసార్లు మన స్థితిని మనం కించపరుచుకోవటం, పాపిని 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 అంటాం. ఎస్, ఒకప్పుడు మనం పాపులమే. ఇప్పటికీ పాపము చేయటానికి మనం వర్నలబుల్, అంటే అవకాశం ఉంది. బట్ కాపాడే ప్రభు మనకున్నాడు. ఆయన వైపు చూచినంతకాలం, ఆయన బలము కొరకు అడిగినంతకాలం. అయితే దేవుడు ఒక్కసారి మనల్ని ఏర్పరచుకున్నారంటే, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రికను ఎప్పుడన్నా చదివారా? దయచేసి ఈ యొక్క సంవత్సరాంతంలో కనీసం బైబిల్ పూర్తి చేయమని చెప్పాను కదా. ఒక్కొక్క పత్రికను ఒక్కొక్క రోజు చదివి పూర్తిగా ధ్యానించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీకు ఉదయకాలంలో నేను ఎక్కువసేపు చెప్తే మీరు పనులకు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వీలు పడతలేదు కాబట్టి మిమ్మల్ని మేల్కొల్పి మీకు ఒక టిప్పు, ఒక వాక్యాన్ని రుచి చూపించి, ఆ వాక్యం మీరు దినమంతా ధ్యానించడానికి మీకు అవకాశం కలిగినట్లుగా వదిలిపెట్టేస్తున్నాను. సో ఈరోజు దేవుని సంకల్పాలను, ఆయన ప్రణాళికలను ఎరగాలంటే, మనం ఎంత ధన్యులమో ఎరగాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రికను చదువుతాం ఎంతో అవసరం. 7వ వచనం మాత్రం చదువుతున్నాను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనయు, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయాసంకల్పము చొప్పున, అన్ని కాలం సంపూర్ణం, దయాసంకల్పం, ఆయన చిత్తమును గురించిన మర్మం మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచము కలుగుటకు ఆయన కృపను మన ఎడల విస్తరింపజేశాడు. 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనతో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్తమును ఆయన జరిగించుచున్నాడు. పౌలు పండితుడండి. అక్కడక్కడ ఇలాంటి ఎక్కువ విలువైన మాటలతో ఆ యొక్క సత్యాన్ని వివరిస్తాం అనేది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప సంకల్పాన్ని మన కొరకు కలిగి ఉన్నాడని చూసినప్పుడు మన జీవితంలో ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలండి. మన ప్రభువు ముందుగానే మనం నిర్ణయించారు. ఇవాళ మీరేదో కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు అనుకోకండి. మిమ్మల్ని దేవుడు ఏనాడో చూచాడు. మిమ్మల్ని ఆయన ప్రేమించి మీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు. మీ కొరకు ఆయన క్రీస్తును, మీ కొరకంటే నా కొరకు కాదేంటి, మన అందరి కొరకు ఆయనను, క్రీస్తును మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. క్రీస్తును పంపించేటప్పుడు ఆయన్ని
మనం అనుకుంటున్నాం ఆయన బలహీనుడిగా ఈ లోకంలోనికి వచ్చాడని. కానీ క్రీస్తు ఎంత గొప్ప దేవుని అద్వితీయ కుమారుడు అంటే, పార్ట్ ఆఫ్ గాడ్. దేవునిలో ఉన్న ఆ బలము, ఆ యొక్క శక్తి, ఆ ప్రేమ, ఆ దయ, అవన్నీ మన కొరకు మోసుకొచ్చాడు మానవుడిగా. మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము, ఆయన ఎదుర్కోలేము. కాబట్టి మధ్యవర్తిగా మన ప్రభు మన కొరకు వచ్చినప్పుడు దేవుడు ఆయన ద్వారా పడిపోయిన, పాడైపోయిన మనకు కావలసిన ప్రతి అవసరత తీర్చడానికి ఆయన్ని పరిపూర్ణుడిగా చేశాడు. చూడండి, కాలము సంపూర్ణమైనప్పుడు, జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని దేవుని మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగినట్లుగా ఆయన, నేను పాయింట్స్ మాత్రం చెప్తాను వినండి, క్షమాపణ మనకిచ్చాడు. ఆయన మర్మాలు, చిత్తములోని మర్మాన్ని మనకు తెలియజేయనట్లుగా, ఆయన వివేచన కలిగినట్లుగా, ఆయన కృప మనల విస్తరించినట్లుగా, పరలోకంలో ఉన్నవే కానీ భూలోకంలో ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చి పరలోకపు శక్తిని భూలోకపు శక్తిని క్రీస్తులో పెట్టి ఆ క్రీస్తుని మనకిచ్చాడు. ఆహా, అర్థమైందా? సర్వాధికారం నాకు ఇవ్వబడిందని చెప్పిన ప్రభు బిడ్డలుగా మనం ఉంటే మనకి ఏ భయము, ఏ లోటు, ఏ కొరత? క్రీస్తుని కలిగిన వాడు సర్వాధికారం కలిగిన వాడిగా ఉంటాడు. క్రీస్తు అన్నాడు, ప్రభు అన్నాడు, తన శిష్యుల్ని పిలిచి నానా విధములైన రోగం నుండి స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టకు వారికి అధికారం ఇచ్చాడు. ఆయన తన అధికారాన్ని మనకిస్తున్నాడు. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లేచి నడు అంటే పుట్టుకుంటివాడు లేచి నడిచాడు. చూడండి, యేసు నామములో మనం ఏది బంధించినా అది బంధించబడుతుంది, విడిపించినా అది విడిపించబడుతుంది. పరలోకమందే కానీ, భూమి మీదే కానీ, భూమి కింద ఉన్న పాతాళంలోనే కానీ ప్రతి వారి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి మోకాల ఆయన నామంలో వంగాలని ఆయన్ని అత్యధికంగా హెచ్చించి, ఆ హెచ్చించబడిన క్రీస్తును, ఆ సర్వాధికారి అయిన క్రీస్తును నీకు నాకు దానంగా ఇచ్చాడు, వరముగా ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వెందుకు బికారిగా ఉండాలి? నువ్వెందుకు బలహీనుడిగా ఉండాలి? నువ్వెందుకు ఓడిపోయినవాడిగా ఉండాలి? నువ్వెందుకు నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నా బలం లేదనాలి? నాకు నీకు బలం లేదు, కానీ నన్ను బలపరచు, వాని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ నథింగ్ విత్ మై ఓన్ స్ట్రెంగ్త్, బట్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ హూ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తునందు నేను ఏమైనా చేయగలను. నమ్మండి. ఎప్పుడు చూసినా మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. మొదటగా మీరెవరు, మీ స్థానం ఏంటి క్రీస్తులో? ఆయన ముందుగానే మిమ్మల్ని ఏర్పరచుకొని ఆయనను మీకు విమోచనకర్తగా చేసి మనల్ని కడిగి శుద్ధి చేసి క్రీస్తులో మనల్ని నిలబెట్టాడు. అందుకే ఈ రోజున యేసుక్రీస్తుని ఎరిగామని నీవు, నేను, మనము క్రీస్తు సారూప్యంలో ఎదగాలి. ఎందుకో క్రైస్తవులు అనే మాట అంత చవకబారైపోయింది మానవులకి, ఈ లోకంలో మన వారికి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి. సేవకుడు అనే మాట ఎంత ఎగతాళి అయిపోయింది. కానీ వారు అనుకున్నట్టు అపవాది ఎప్పుడు ఎగతాళి చేసేవాడు, వాడు విమర్శకుడు, వాడు 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 అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు తంత్రగాడు. వాడు యేసు ప్రభువునే ఎదుర్కొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవాడు. యేసు ప్రభు శిష్యులను ఆనాటి నుండి ఈనాటి వరకు బాధ పెట్టేవాడు, హింసించేవాడు, వారిని దిగజార్చడానికి వాడి చేతనైన పన్నాగాలన్నీ పన్నేవాడు. పన్నుకో, నువ్వు ఎన్ని పన్నాగాలు పన్నినా నీకంటే గొప్పవాడైన నా యేసయ్య నాతో ఉన్నప్పుడు నీ ఉచ్చులులో నేను పడను అని చెప్పగలిగిన వాడే క్రైస్తవుడు. యేసయ్యలో నీ స్థానం ఏంటో నువ్వు ఎరిగితే నువ్వు ధైర్యంగా అపవాదిని, శోధనను, పాపమును ఎదుర్కోగలుగుతావు. శారీర, మానసిక, ఆధ్యాత్మిక కృంగదలలో నుంచి బయటపడగలుగుతావు.
అందుకే పౌలు యొక్క ప్రార్థనలో ఈనాటి పాస్టర్లు జబ్బుల కోసం ప్రార్థించినట్టుగా కాదు, కానీ జబ్బుల కోసం, డబ్బుల కోసం ప్రార్థన చేయమని చాలామంది అడుగుతుంటారు. సరే, ఏదో ప్రభు వాళ్ళు అడిగారు కదా, వాళ్ళకి దయచేయమని మేము కూడా చేస్తుంటాం. కానీ ఈరోజు ఆధ్యాత్మిక చింతన కొరకు, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, నేను పడిపోకుండా ఉండాలి, నేను విశ్వాసంలో నిలవాలి, నేను దైవ సంకల్పాన్ని ఎరగాలి, దేవుని చిత్తంలో నడవాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, క్రీస్తు సారూప్యం నాలో కనబడాలని అడిగేవాళ్ళు లేరేంటండి? నా కోసం ప్రార్థన చేయండి, నా బతుకులో ఇంకా పాత జీవితం వెంటాడుతుంది, నాకు విజయం కావాలి, నాకు జయం కావాలి, నేను ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, వాక్యం మీద ప్రేమ పుట్టాలి, ఇలాంటి శ్రేష్టమైన వాటి కోసం మీరు అడిగితే ఈ చిల్లరవన్నీ, అంటే డబ్బుల గురించి, ప్రమోషన్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి, వీసాల గురించి, రోగాల గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయనే అక్కర్లేదండి. ఎప్పుడైతే నీ ఆత్మ దేవునితో సరవుతుందో నీ ఆత్మలు సంపూర్ణంగా ఆశీర్వదించబడతాయి కనుక ఏ తెగులు నీ గుడారానికి రాదు, ఏ రోగము నిన్ను నాశనానికి నడపదు. అందుకే పౌలు చేసే ప్రార్థనలు చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 17-19 వచనాల్లో, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటిదో, పరిశుద్ధులలో ఆయన శ్వాసితం యొక్క మహదైశ్వర్యము ఎటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవల్లని. ఆహాహాహా, మళ్ళీ చదువుకోండి. మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తాను తెలుసుకొనుటకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఏసి అనుదిన ధ్యానాన్ని వింటున్న మీరందరూ దేవుని మహదైశ్వర్యం ఎంత గొప్పదో, ఆయన జ్ఞానాతిశయం ఎంత గొప్పదో, ఆయన బలాతిశయం ఎంత గొప్పదో, ఆయన సంకల్పం ఎంత గొప్పదో ఎరిగి ఆ స్థాయిలో జీవించినట్లుగా మీ మనోనేత్రాలు తెరవబడాలని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎప్పటికప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఆయన రాకడ వరకు నమ్మకంగా నిలబెట్టాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మనందరం ప్రార్థించుకుందాము రండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, నీ సంకల్పాలు ఎంత గొప్పవయ్యా, నీ ప్రణాళికలు ఎంత గొప్పవయ్యా. అలా అల్పులమైన మాలాంటి వారి కొరకు నీకు శత్రువులుగా ఉన్నప్పుడు, నీకు విరోధులుగా ఉన్నప్పుడు, నిన్ను నెరగని వారిగా ఉన్నప్పుడు, నీ అనాది సంకల్పము చొప్పున నీవు ఏర్పరచుకున్న వారిని ఎన్నుకొని ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినందుకు, రక్షించబడ్డ మమ్మల్ని నీ బలాతిశయముతో నింపాలని, నీ శక్తితో నింపాలని, నీ మహిమతో నింపాలని, నీ అధికారమును మాకిచ్చే లోకములో నీ సాక్షులుగా నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఎన్నుకున్నందుకై వందనములు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి విశ్వాసిని అభిషేకించుము. ఇంకా మనోనేత్రములు తెరవబడిన వారిని మనోనేత్రాలు తెరిచి నీ గొప్పతనాన్ని గుర్తించినట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ఎస్, దేవుడికి మీ కొరకు దేవుడు గొప్ప తలపులు కలిగి ఉన్నాడు. మీ శరీర అవసరతల కొరకే కాక మీ ఆధ్యాత్మిక బలహీనతల నుంచి విడుదల పొందడానికి, ఆధ్యాత్మిక బలం పుంజుకోవడానికి అవసరమైన ప్రార్థన అంశములను మీరు ఎందులో లోటుపడున్నారో చూడండి. ఒక హెల్తీగా ఉన్న బాడీని మనం టెస్ట్కి వెళ్ళినప్పుడు ఏ విటమిన్స్ లోపిస్తున్నాయో, ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉందో చూసి ఆ విటమిన్ ఉపయోగిస్తారు చూసారా. అలా ఏ విషయంలో మీరు వీక్గా ఉన్నారో, ఏంటి ప్రార్థన చేసుకోలేకపోతున్నారా, వాక్యం చదవలేకపోతున్నారా, లేకపోతే మీ బలహీనత ఏంటో దాన్ని కూడా తెలియచేయండి. అటు విషయాలు కూడా ప్రభు దగ్గర మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం, మీరు ప్రార్థించండి.
ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి దూడలో మళ్ళీ కలుసుకుందాం. ముఖ్యమైన విషయం, ఈరోజు బెంగళూరులో సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు గెట్ టుగెదర్ ఉంది. రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు, 5 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. బెంగళూరులో జరిగే ఈ గెట్ టుగెదర్లో బెంగళూరు చుట్టుపక్కల ప్రదేశాల్లో మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ప్రార్థనతో వస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనుగాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కలువరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ ఆదివారం డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆరాధనను ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆరాధనలో దేవుని వాక్యం ధ్యానించడమే కాక మీ కొరకు ప్రార్థించడానికి, మీ వ్యక్తిగత విషయాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి ప్రభునందు ఆనందించడానికి చెన్నైలో సంఘస్థులు మాత్రమే కాక చుట్టుపక్కల ఉన్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, టెలివిజన్ ద్వారా బలపడుతున్నవారు మిమ్మల్ని నేరుగా చూడాలని మీ కొరకు ప్రత్యేకపు ఆదివారపు ఆరాధనగా డిసెంబర్ 7వ తారీఖు ఆరాధన జరిగిస్తున్నాం. దేవుని సన్నిధిలో గడపడానికి, పాటల ద్వారా ప్రభువును స్తుతించడానికి ఈ ప్రత్యేకమైన ఆదివారాన్ని సమర్పించుకుందాం. దినమంతా దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడి రండి. మధ్యాహ్నపు ఆహారాన్ని మీ కొరకు సిద్ధపరచడానికి కూడా మేము ఆశిస్తున్నాం. రండి, పెందలకడి రండి, దినమంతా దేవునితో గడపండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. చిరునామా గమనించండి. ఐశ్వర్య మహల్, అరుంబాకం మెట్రో స్టేషన్ కింద, చెన్నై, జవహర్లాల్ నెహ్రూ రోడ్. ఒకవేళ ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. లేకపోతే మీకు ఇవ్వబడినటువంటి నెంబర్స్కి 954041 లేక 9100100888 నెంబర్లకి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు లింక్ పంపిస్తారు అడ్రస్ని. రండి, మనందరం కలిసి దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన సాక్షులుగా సాగుదాం. తప్పక వస్తారు కదా.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను.